IBPS RRB officer, scale 1 prelims mock test number 16, quantitative aptitude explanation. So question number 41 to 45 quadratic equations. అయితే ఫస్ట్ ఈక్వేషన్ కి సింబల్స్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఈక్వేషన్ కి సింబల్స్ ఏమవుతాయి? ప్లస్ ప్లస్. సో రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 12 అవ్వాలి, రెండు నెంబర్ల యొక్క సమ్ 7 అవ్వాలి. 4 3s are 12. తర్వాత సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి? ప్లస్ ప్లస్ 22 into 28 అంటే 56. 7 8s are 8 7 అని రాసుకున్నా పర్వాలేదు, 7 8 అని రాసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే రెండు సేమ్ సింబల్స్ కాబట్టి. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా అయితే ఇంటూ ఏమొస్తుంది? ఎక్కడి నుంచి వచ్చిందా ఇంటూ 2? y స్క్వేర్ కోషెంట్. 4 2s are 8, అలాగే 3 2s are 6. రిలేషన్ చూడండి. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ చూసినట్లయితే ఈక్వల్, థర్డ్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42లో ఫస్ట్ ఈక్వేషన్కి రూట్స్ ఏమవుతాయి? మైనస్ మైనస్ 2 21s are 42, 7 6s are 42. అక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 2 ఉంది, వై స్క్వేర్ కోషెంట్ 2 ఉంది కాబట్టి సో మనం ఏం తీసుకోవద్దు, అలా డైరెక్ట్ తీసుకుందాం. మళ్ళీ మైనస్ మైనస్ 2 35s are 70. 70 అంటే చెప్పండి 10 7s are 70. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ ఈక్వల్, థర్డ్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫోర్త్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫైనల్ రిలేషన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో 43 అనేది ఫ్రీ క్వశ్చన్, ఎందుకని కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఫస్ట్ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి చెప్పండి? ప్లస్ ప్లస్ 11 8s are 88, 11 plus 8 19. సెకండ్ ఈక్వేషన్ రూట్స్ ఏంటి? ప్లస్ మైనస్, రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 80, డిఫరెన్స్ 16. 24s are 80, 20 minus 4 is equals to 16. ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్, సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి? 3 స్క్వేర్. ఎక్స్ వాల్యూ 3 స్క్వేర్ అంటే ఎంత? 9. వై వాల్యూ ఏమవుతుందో చెప్పండి? ప్లస్ ప్లస్ 36 అంటే 9 4s are 36. ఫస్ట్ రిలేషన్ చూస్తే ఈక్వల్ రిలేషన్, సెకండ్ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్ రిలేషన్, ఫైనల్ రిలేషన్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. అందరికి అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 to 50. సో డిఐ క్వశ్చన్స్. సో అయితే డేటా కొద్దిగా తొందరగా రాద్దాం, పక్కన రాద్దామా? సో డేటా ఏమి ఇచ్చారంటే 4 విలేజెస్ ఉన్నాయి. విలేజ్ ఏ, విలేజ్ బి, విలేజ్ సి, విలేజ్ డి. అందులో ఫస్ట్ ఎల్లో బార్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్. అలాగే సో గ్రీన్ బార్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. సో అయితే విలేజ్ ఏ, బి, సి, డి. సో దాని నుంచి ఫస్ట్ ఏం రాస్తున్నానంటే డిఫరెన్స్ బిట్వీన్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. అందులో ఎవరు ఎక్కువ అన్నది ఏమని చెప్పారా? ఏం చెప్పలేదా? పోలండి, దాని నుంచి ఆ పర్సెంటేజ్ని బట్టి వస్తుందిలేండి. సో అయితే ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఎంత కనిపిస్తుంది? 1 2 480. ఏ నుంచి 480. అందులో ఆల్రెడీ 30% ఏంటి? 30% ఏంటి? మరి మిగతా 70% ఏమవుతుంది? 70% ఏమవుతుంది? అడాల్ట్స్. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్? 40% వాల్యూ ఎంత? దాని నుంచి అడాల్ట్స్ ప్లస్ చిల్డ్రన్. అడాల్ట్స్ ప్లస్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 40% వాల్యూ 480 అయితే 10% వాల్యూ 120, 100% ఈజ్ ఈక్వల్స్ టు 1200. దాని నుంచి ఏ వాల్యూ కావాలన్నా మీరు రాసుకోవచ్చు. ఏ వాల్యూ కావాలంటే సమ్ డివైడెడ్ బై 2. 1200 plus 480, 1680 divided by 2 ఏమవుతుంది? 1680 divided by 2 అంటే 840 అవుతుంది. చిల్డ్రన్ కావాలంటే 1200లో నుంచి 840 తీసేస్తే 360 అవుతుంది. అలాగే ఇది చూడండి 300, ఇది 300, ఇది 40%. అడాల్స్ ఏమవుతుంది? రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత?
20% 300 అయితే 10% 150, 100% ఎంత 1500. దాని నుంచి అడవాల్సి ఎంత అవుతుంది చెప్పండి. 1800 డివైడెడ్ బై 2 900. ఇది ఎంత అవుతుంది 600. ఇది ఎంత చూడండి, అది 510. సో 510లో ఇది 20% అయితే అదేమవుతుంది, రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్, 60% వాల్యూ ఎంత 510. 6తో 6 1s are 6 8s are 40, 6 5s are 30. 10% వాల్యూ 85 అయితే 100% ఎంత 850. 850 ప్లస్ 510 1360 డివైడెడ్ బై 2. 1360 డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుంది, అడాల్ 680 అవుతుంది. 850లో 680 అడాల్స్ అయితే రిమైనింగ్ 170 ఏంటి చిల్డ్రన్. తర్వాత లాస్ట్ చూడండి, అది ఎంత, అది 300లో 35% చిల్డ్రన్ అయితే మిగతా 65% ఏంటి అడాల్స్. డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్ 30%. 30% వాల్యూ 300 అయితే 100% వాల్యూ 1000. సో అందులో అడాల్స్ కావాలంటే 1300 డివైడెడ్ బై 2 650. ఇదేమవుతుంది 350. ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ అడల్ట్ మేల్స్. అడల్ట్ మేల్స్ ఎంతో చూడండి, లేదే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇస్తున్నారు. అడల్ట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈజ్ 3:4. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్స్ ఫీమేల్ ఇన్ ద విలేజ్ ఏ. సో అయితే ఫస్ట్ ఏంటంటే టోటల్ ఏలో అడల్ట్స్ ఎంతమంది ఉన్నారో చూడండి, 840. 840 ఎన్ని పార్ట్స్ ఏమన్నారు, అందులో మేల్ అడుగుతున్నారా ఫీమేల్ అడుగుతున్నారా, ఫీమేల్ ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్. 7తో 7 12s are 12 4s are. ఆన్సర్ ఏమవుతుంది 480, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47లో వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ విలేజ్ సి అండ్ డి టుగెదర్. విలేజ్ సి అండ్ డి టుగెదర్ 170 ప్లస్ 350 520 డివైడెడ్ బై 2. 520 డివైడెడ్ బై 2 అంటే ఎంత 260, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. If 50% of the total number of people in village C are, village C లో total number of people ఎంతమంది ఉన్నారు 850 ఉన్నారు. రేషన్ కార్డ్ హోల్డర్స్, how many people in village C are రేషన్ కార్డ్ హోల్డర్స్. 850లో 50% అంటే ఎంత 425. అదే అడిగారు క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ విలేజ్ బి. విలేజ్ బిలో ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎంతమంది 1500 మెంబర్స్. 54% went to museum. If all the children from village B went to the museum, then number of adults from the village B who went to the museum. ఫస్ట్ మ్యూజియంకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, 54% ఆఫ్ విలేజ్ బిలో ఎంతమంది ఉన్నారు 1500 ఉన్నారు. ఓకేనా, 1500లో ఎంత పర్సెంటేజ్ వెళ్ళారు 54%. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 15కి డబుల్ 30, 54 లాఫ్ 27, 3 into 27 అంటే ఎంత 810 మెంబర్స్ వెళ్ళారు. చిల్డ్రన్ అందరూ వెళ్ళారంట. చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు 810లో నుంచి 600 తీసేస్తే ఆ 210 ఎవరై ఉంటారు అడల్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్స్ ఇన్ విలేజ్ డి. విలేజ్ డిలో అడల్ట్స్ ఎంత 650, ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 నుంచి. సో రాంగ్ నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ చెప్పండి, ఎంత ఈ డిఫరెన్స్ 4. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 16. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 16 ఉందా, ఈ డిఫరెన్స్ 16 ఉందా, సరిపోయిందా, ఎంత ఇది 26. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి 40 ఎంతండి 48. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 121. ఏమైనా లాజిక్ ఉందా, నాకైతే ఇక్కడ 2 స్క్వేర్ 3 స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ కనపడలేదు కానీ ఇక్కడ 11 స్క్వేర్ కనిపించింది. అంటే ఇక్కడ 7 స్క్వేర్ 5 స్క్వేర్ ప్రైమ్ నెంబర్స్ లాజిక్. అంటే అక్కడ రాంగ్ నెంబర్ ఏంటి 57 ప్లేస్లో 56 ఉంటే సరిపోయింది. 57 ఆన్సర్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58 లాజిక్ చెప్పండి. కామన్ డిఫరెన్సా, ఎంత డిఫరెన్సు, ఆ తర్వాత ఇదంతా, ఆ తర్వాత 44. సో అయితే ఏది ఉంది రాంగ్ అందులో, ఇక్కడ 6ని
3 ఇంటూ 2 అని రాయొచ్చు, అదే 2 ఇంటూ 3, తర్వాత 3 ఇంటూ 4, 4 ఇంటూ 5, 5 ఇంటూ 6, 6 ఇంటూ 7 అంటే ఇక్కడ ఎంత రావాలి అంటే రాంగ్ నెంబర్ ఏంటి 120 ఆప్షన్ ఈ. ఓకేనా, లేదా ఇంకొక డిఫరెన్స్ తీసుకున్నా సరిపోద్ది. ఎలా అంటే 6, 8, 10, నెక్స్ట్ 12 రావాలి, కానీ 12 రాలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 120 రాంగ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. చెప్పండి లాజిక్ ఏమొస్తుందో, ఎనీ లాజిక్? 96 ఇంటూ 2/3, 3తో 3 32 టైమ్స్ 32 2 ఇక్కడ 3తో 3 48 48 2 ఇక్కడ ఎక్కడ సరిపోయింది, ఎక్కడ చూడండి ఇంటూ 3, అసలు 3తోనే క్యాన్సిల్ అవ్వదు అంటే ఇది రాంగ్ నెంబర్. ఇక్కడ ఇంటూ 2/3 చేయండి, 3తో 3 16 3 2 2 ఇంటూ 162 అంటే ఆన్సర్ 324 రావాలి, కానీ 320 ఇచ్చారు కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏంటి ఆప్షన్ బి 320. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ చూడండి ఇంటూ లాజిక్, ఇక్కడ మనకి ఇంటూ 5/4 సరిపోయింది. 5/4, 5 ఇంటూ 20 అంటే 625, 6250 డివైడెడ్ బై 5 ఇంటూ 25 అంటే 1250, 12,500 డివైడెడ్ బై 4 అంటే 3125. ఇక్కడ ఇంటూ 5/4 సరిపోయిందా, సరిపోలేనట్టు ఉంది కదా. ఇక్కడ ఇంటూ 5/4, 4తో 4 32 టైమ్స్ 32 5 సరిపోయింది. ఇక్కడ కూడా ఇంటూ 5/4 సరిపోయింది. ఇక్కడ ఇంటూ 5/4 చేస్తే ఇక్కడ ఎంత రావాలంటే 2000 రావాలి, కానీ 2040 ఇచ్చారు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి ఇంటూ 5/4 రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. కామన్ డిఫరెన్సా ఎంత ఇది, ఫస్ట్ నుంచి చూడండి, ఇది ఎంత 9, నెక్స్ట్ 18, నెక్స్ట్ 27 ఉందా, నెక్స్ట్ ఎంత రావాలి 36 ఉందా, నెక్స్ట్ ఉందా 36 ఉందా, నెక్స్ట్ ఎంత రావాలి 45 ఉందా, కాబట్టి 75 రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 to 60. డేటా ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ given pie chart represents the distribution of failed students in degree in different sections. SBI clerk mains exam, SBI clerk total failed students ఎంత 72,000. అందులో క్వాంటు ఎంత పర్సెంటేజ్, అది ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు, జిఏ ఎంత, కంప్యూటర్ ఎంత, ఇంగ్లీష్ ఎంత, రీజనింగ్ ఎంత, జిఎస్ ఎంత. అయితే క్వశ్చన్ నెంబర్ 56 చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ is only 24% of the total number of candidates appeared for SBI clerk pre-exam. అంటే ఏమన్నారు, ఇప్పుడున్న 72,000 మెంబర్స్ ఎవరనంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి క్వాలిఫైడ్ అపీర్ అయిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్, 24% వాల్యూ ఎంత 72,000. దాని నుంచి 24 హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. మొత్తం ఎపీర్ అయిన వాళ్ళు ఎంతమంది అని అంటే 3 పక్కన 3 lakhs మెంబర్స్. దీనికి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఎపీర్ అయిన వాళ్ళు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎపీయర్డ్ ఇన్ ఎస్బీఐ క్లర్క్ ప్రీ ఎగ్జామ్ ఆర్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ క్వాంట్ సెక్షన్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్. ఎంత చెప్పండి, ఫెయిల్ అయిన వాళ్ళు 72,000 ని ఎన్ని డిగ్రీస్ చేయాలి, అది ఎన్ని పార్ట్స్ చేయాలి, 360 పార్ట్స్ చేసి అందులో క్వాంట్ ఎన్ని పార్ట్స్, ఎందుకంటే డిగ్రీస్లో ఇచ్చారు కాబట్టి. సో అయితే 360తో 362 టైమ్స్ అంటే 20 into 972, 20 into 972 అంటే 1944 సరిపోయిందా, ఇంకో 0 వస్తుందా, రాదు కదండి ఈ పాయింట్ కోసం. సరిపోయింది కదా. 1944 is how many times of SBI clerk pre-exam or approximately how many times అంటే పైన ఏం రావాలి
3 lakh రావాలి, కింద ఏమి రావాలి 1944. ఇది ఒక జీరో ఉండిపోయింది కదా, ఇది ఒక జీరో, జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే అప్రాక్సిమేటెడ్గా 2000 తీసుకోండి. 2000 how many times? 2000 how many times? 15 times. 2000 into 15 చేస్తే ఎంత వస్తుంది? 30,000. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. అర్థమైందా? మొత్తం ఏంటంటే 72,000 అక్కడ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఎస్బీఐ క్లర్క్ ఫిలిమ్స్ ఎగ్జామ్కి అపీర్ అయిన వాళ్ళలో 24%. 24% వాళ్ళు 72,000 అయితే మొత్తం ఎస్బీఐ క్లర్క్ ఫిలిమ్స్ ఎగ్జామ్కి అపీర్ అయిన వాళ్ళు 100%. వాళ్ళు ఎంత అనంటే 3 lakhs వచ్చింది. ఓకేనా? ఆ 3 lakhs అనేది క్వాంట్ సెక్షన్లో ఫెయిల్ అయిన వాళ్ళలో ఎన్ని టైమ్స్ అని అంటే 15 times. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ రీజనింగ్ అండ్ జిఎస్? రీజనింగ్ ఎంతో చూడండి, రీజనింగ్ 79.2, జిఎస్ ఎంత 39.6. టుగెదర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ క్వాంట్ సెక్షన్. సో అయితే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 0.8, 18, 1 క్యారీ, 118.8లో నుంచి 97.2 తీస్తే 6, 21.6. సో 72,000 ఎన్ని డిగ్రీస్ చేయాలి అంటే, ఎన్ని డిగ్రీస్ అంటే ఎన్ని పార్ట్స్ చేయాలి? 360 పార్ట్స్ చేసి అందులో 21.6, 362 times 20 into 216. 216కి డబుల్ ఎంత? 432. సో ఆన్సర్ ఏంటి? 4320, ఆప్షన్ ఈ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58లో ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఈస్ 3/4 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్. 3/4 అంటే 4 parts, అంటే 4 members అపియర్ అయితే అందులో 3 members ఫెయిల్. ఆ 3 parts వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? 72,000. అది ఫెయిల్. ఇంకేమన్నారంటే అండ్ ఈ ఫైనల్ సెలెక్షన్ విల్ బి 100/3 అంటే 1/3 part ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్. 3 parts ఫెయిల్ అయితే మిగతా 1 part ఏంటి? మొత్తం 4 parts అపియర్ అయ్యారు, అందులో 3 parts ఫెయిల్ అయితే మిగతా 1 part ఏంటి? క్వాలిఫైడ్. 3 how many times? 24,000 members ఏంటి? క్వాలిఫైడ్. ఈ క్వాలిఫై అయిన వాళ్ళు ఫైనల్ సెలెక్షన్ లో ఎంతమంది అన్నారు? 1/3 part. 100/3% అంటే ఎంత? 1/3 part. 1/3 part అంటే ఎంత? 8,000. ద నెంబర్ ఆఫ్ ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్, సెలెక్షన్ క్యాండిడేట్స్ ఎంతమంది? 8,000. 24,000లో 1/3 part, that is 8,000. Next question number 59. What is the ratio of the total number of candidates who failed? What is the ratio of the candidates who failed in English and reasoning? In English ఎంత చూడండి 100.8, reasoning ఎంత 79.2. అలాగే total number of failed in total number of mains exam to the total number of failed candidates in మెయిన్స్ ఎగ్జామ్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అంటే ఎన్ని డిగ్రీస్? ఎందుకని ఇది డిగ్రీస్లో తీసుకున్నాం కాబట్టి అది డిగ్రీస్లో తీసుకోండి. ఈ రెండు కలిపి ఎంత? 180 degrees is to 360 degrees అంటే రేషియో ఎంత? 1:2, ఆప్షన్ సి. ఓకేనా? వాల్యూ అవసరం లేదు మనకి, డిగ్రీస్లో చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ వాల్యూ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ క్వాంట్? అసలు ఆ డేటా మొత్తం దేనిది? ఫెయిల్డ్ది. మరి పాస్ ఎక్కడి నుంచి చెప్తారు మీరు? అప్పుడు ఆన్సర్ ఏంటి? కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. 61లో a shopkeeper sold an article for rupees 1760 after giving a discount of 20%, but he charged 10% tax. Find the difference between the selling price of the article when the discount is 25% and marked price. Selling price ఎప్పుడు 25% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, అలాగే ఇక దేనికి? మార్క్డ్ ప్రైస్ కి. ఫస్ట్ అయితే మార్క్డ్ ప్రైస్ నేను ఎక్స్ అనుకున్నా, అందులో ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు? 20% డిస్కౌంట్ ఇచ్చారంటే ఎంత పర్సెంటేజ్ కమ్మాలి? 80% కమ్మాలి.
కానీ మళ్ళీ ఏం చేశారు, దానిపైన ఆ సెల్లింగ్ ప్రైస్ పైన 10% ట్యాక్స్ వేశారు. 10% ట్యాక్స్ వేశారంటే అది ఎంత పర్సెంటేజ్, 110%. ఆ వాల్యూ మొత్తాన్ని క్వశ్చన్ ఎంత అన్నారు, మార్కెట్ ప్రైస్ ఎక్స్ అనుకున్నా, అందులో 20% డిస్కౌంట్ ఇచ్చారంటే 80% కమ్మాలి, కానీ మళ్ళీ 10% ట్యాక్స్ కలిపారంటే 110% చేశారు. ఈ 2 zeros to 2 zeros క్యాన్సిల్, 11 తో 11 16s ఆర్ 8 తో 8 హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్. x ఈజ్ ఈక్వల్స్ ఏమని చెప్పొచ్చు, ఆ మార్కెట్ ప్రైస్ ఎంత 2000, దానికి ఇక దేనికి డిఫరెన్స్ అడిగారు, 25% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ కి, అసలు సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి, డిస్కౌంటే కదా. సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి, ఆ డిస్కౌంట్ ఎంత 2000 లో, 2000 లో 25% అంటే ఎంత 500. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. మళ్ళీ మీరు సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ చేయనక్కర్లే, డిస్కౌంట్ అంటేనే డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. The simple interest on a certain sum of money for 2 years at 6% per annum is 300. Compound interest at the same rate for the same time will be. అయితే ఈ 300 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని రోజులకి, ఎన్ని ఇయర్స్ కి, మరి 2 years కి 300 అయితే 1 year కి ఎంత, 2 years కి 300 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 1 year కి ఎంత 150. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే మళ్ళీ 150 మీద ఏం తీసుకోవాలి, 6% ఆఫ్ 150 9. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇదే కదా, ఎంత అది 30. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. సింపుల్ ఇంట్రెస్ట్ 300 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫస్ట్ ఇయర్ కి 150 సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ కి 150, మళ్ళీ 150 మీద 6% 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. A 209 liters of mixture contains only milk and water. The ratio of 4:7 respectively. If 44 liters of the mixture is replaced with 10 liters of milk, then quantity of milk in the resultant mixture is how much percentage of the total mixture. First 209 లో నుంచి ఎంత తీశారు, 44 తీస్తే ఎంత ఉంటుంది, 209 లో నుంచి 44 తీస్తే ఎంత ఉంటుంది, ఈ 165 లో మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఎంత ఉంటుంది, 4:7. ఓకేనా. అయితే అందులో మిల్క్ ఎంత అంటే 165 ని 11 పార్ట్స్ చేసి 165 ని 11 పార్ట్స్ చేసి అందులో 4 పార్ట్స్ తీసుకుంటే ఆ 165 లో ఉన్న మిల్క్, మరి ఇప్పుడు ఆ మిల్క్ కి ఎంత మిల్క్ యాడ్ చేశారు, ఎంత యాడ్ చేశారు, 10 లీటర్స్ యాడ్ చేశారు. ఇది టోటల్ రిజల్టెంట్ మిక్సర్ లో, రిజల్టెంట్ మిక్సర్ ఎంత, ఫస్ట్ 209 లో నుంచి 44 తీస్తే 165 కి 10 యాడ్ చేస్తే 175% అన్నారు కాబట్టి ఇంటూ 100%. అయితే 11 తో 11 15s are 15 4s are 60 plus 10 no 70, 25 4 times to 25 7 times by 7 into 4, 7 cancel, final గా ఆన్సర్ ఏమవుతుంది 40%. ఆప్షన్ డి. 209 లో నుంచి 44 తీసాను, 165 మిగిలింది. రేషియో అయితే మారదు, 4:7 రేషియో ప్రకారం మిల్క్ ఎంత ఉంది, దానికి ఇప్పుడు ఎంత యాడ్ అయ్యింది 10. ఇప్పుడు మిల్క్ ఎంత, రిజల్టెంట్ మిక్సర్ ఎంత అంటే 165 plus 10 175. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. The ratio of the length to breadth of a arc is 4:3 respectively, and the shortest distance between two opposite corners of a rectangular arc is 60 meters. అంటే అదేంటి చెప్పండి, డయాగ్నల్. అదేంటి డయాగ్నల్ 60. Find the difference between the cost of fencing boundary of the park at rupees 8 per meter and cost of soding the park at ₹4 per meter square. అయితే ఫస్ట్ L is to B ఇచ్చారు, మనకి L is to B ఏమి ఇచ్చారు, 4:3 ఇచ్చారు. అయితే ఒక రెక్టాంగిల్ లో కార్నర్ నుంచి కార్నర్ కి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇదేమవుతుంది, డయాగ్నల్. డయాగ్నల్ అంటే ఏంటి, రూట్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఆ వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు, 60 అన్నారు. L స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అంటే ఎంత 16x స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 3x స్క్వేర్ 9x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 60
స్క్వేర్ 60 into 60. సో దీని నుంచి 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏమని రాయొచ్చు 3600. 25తో 25 హౌ మెనీ టైమ్స్ 36 కి డబల్ 72, 72 కి డబల్ ఎంత 144. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144 అంటే ఏమని తీసుకోవచ్చు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇంత కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అని అంటే ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఇది 4 పార్ట్స్ అన్నారు, ఇది 3 పార్ట్స్ అన్నారు. ఖచ్చితంగా ఇది ఏమవుతుంది 5 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారు అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత 3 పార్ట్స్ వాల్యూ 3 12s 36, 4 పార్ట్స్ వాల్యూ 4 12s 48. అలా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా. దాని నుంచి L వాల్యూ 4 12s 48 వచ్చింది, B వాల్యూ 3 12s 36 వచ్చింది. సో అమౌంట్ డిఫరెన్స్ అడిగారు దేనికేనంటే ఫస్ట్ ఫెన్సింగ్ వేయాలంటే దేని చుట్టూ వేయాలి పెరిమీటర్ అంటే 2 of L plus B 48 plus 36 84. ఒక్కొక్క మీటర్కి ఎంత పడుతుంది 8 rupees మైనస్ తర్వాత ఏరియాకి వేయాలి. ఇక్కడ మీటర్ స్క్వేర్ అన్నారంటే దేనికి వేయాలి ఏరియాకి. ఏరియా ఎంత 48 into 36 into 4. అయితే 2 8s are 16 కామన్ తీస్తున్నాను. 16 కామన్ తీస్తే 84 మైనస్ ఇక్కడ 16 కామన్ తీస్తే 3 4s are 12 into 36. ఇంకా మీరు 12 కూడా కామన్ తీయచ్చు. 16 into 12 కామన్ తీస్తే ఇక్కడ 7 మిగులుతుంది, అక్కడే మిగులుతుంది 36. 16 into 12 అంటే 16 into 12 అంటే ఎంత 192. 36 minus 7 అంటే 29. 9 2s యూనిట్ ప్లేస్ ఎంత రావాలి 8 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ని 5568. కావాలంటే మీరు సింప్లిఫై చేసుకోండి 192 into 29 that is equals to 5568. So 29 2s are 58, 5 carry. Okay na 29 9s are 9 into 20 180, 9 9s are 81. So 161 plus 5 166 తర్వాత 16 carry 16 కాదు 260 కదా 26 carry 19 1s are 19 plus so sorry 29 1s are 29 plus 26 అంటే ఎంత 55 So next question number 65. A and B started a business by investing 4500 and 3600 respectively. After 20 months, B withdrew his investment such that at the end of the 2 years, the profit share received by A was 6200 more than the B. Find the total profit of A and B together at the end of 2 years. First, A invested 4500 for how many months? 24 months. B invested 3600 for how many months? 20 months. So 12 to 12 2 times, 12 3 times, 3 to 3 15 times, 2 2 gets cancelled, 5 to 5 3 times, 5 2 times. The difference any parts? One part value question ఎంత అన్నారు మిమ్మల్ని ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు 5 పార్ట్స్ కావాలంటే 5 into 62 310. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 31,000 option D. Next question number 66. The average salary of all the workers in a shopping mall is rupees 10,000. The average salary of the software technicians is 16,000. Software technicians is 16,000. అలాగే మిగతా వాళ్ళకి rest 8,000. What is the total number of workers in the shopping mall if there are 8 software technicians? అలిగేషన్ రూల్ అప్లై చేద్దామా మొత్తం అందరిది కలిపి ఎంత 10,000 సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ ది అలాగే రెస్ట్ ది డిఫరెన్స్ ఇది ఎంత 2000 is to ఇది ఎంత 6000. ఈ రేషియో ఎంత 1 is to ఆల్రెడీ 1 పార్ట్ వాల్యూ మన క్వశ్చన్ లో ఇచ్చారు సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ ఎంత ఇచ్చారు టోటల్ వర్కర్స్ అంటే ఎన్ని పార్ట్స్ 1 పార్ట్ వాల్యూ 8 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత 4 8s are 32 ఆప్షన్ బి. Okay, allegation will apply yes. Next question number 67 to 71. Simplifications ఇచ్చారు అయితే రూట్ ఆఫ్ 121 అంటే 11 minus 7 తో 7 4s are 4 2s are 8 minus 3 2s are is equals to x. 11 minus 14 అంటే minus 3 option E. Next question number 68.
68లో 66 ఓకేనా, డివైడెడ్ బై 1/4 ఇంటూ అక్కడ యాక్చువల్గా హాఫ్ కదా, పని చేద్దాం బ్రాకెట్ పెట్టేద్దాం మొత్తానికి ఓకేనా, డివైడెడ్ బై 48 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో అయితే 4తో 4 హౌ మెనీ టైమ్స్, ఒక పని చేద్దాం 4ని పైకి పంపించేద్దామా, ఇక్కడ దీన్ని ఇంటూ చేస్తాం అనుకోండి, ఇంటూ చేస్తే ఏమవుతుంది 4 పైకి వెళ్తుంది 22 కిందకు వస్తుంది. అలాగే ఇక్కడ ఇంటూ చేస్తే ఏమవుతుంది 1/48 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సింప్లిఫై చేస్తే 22 3 టైమ్స్, 3తో 3 హౌ మెనీ టైమ్స్, 4 గెట్స్ క్యాన్సిల్డ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 16, ఆప్షన్ సి. అక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ చేశాను, ఉన్న నెంబర్ని రివర్స్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. 40% of 550, 10% 55, 20% 110, 40% 220 minus 20% of 900 180 ఓకేనా, ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఎక్స్ బై 100 ఇంటూ 160. 0 గెట్స్ క్యాన్సిల్, ఈ వాల్యూ ఎంత 40. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 400 డివైడెడ్ బై 16 హౌ మెనీ టైమ్స్ 25 టైమ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది 25, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. హౌ మెనీ టైమ్స్ 14 టైమ్స్. 14 ప్లస్ 13 2s ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 3, ఈ రెండు కలిపితే 40 ప్లస్ 25 అంతేనా. 40 ప్లస్ 26 అంటే 14 ప్లస్ 26 అంటే 40, 40 ప్లస్ 25 అంటే 65, 65 ఇంటూ 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది 195, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఈ రెండింటికి ఎల్సిఎం 7 4s 28 తీస్తున్నాను, 7 11s 77, 4 9s 36 ఇంటూ 28 ప్లస్ 37 ఈజ్ ఈక్వల్స్ టు 250% అంటే 250/100 అంటే 5/2 టైమ్స్ ఆఫ్ ఎక్స్. 28 గెట్స్ క్యాన్సిల్, 77 ప్లస్ 36 113 ప్లస్ 37 ఇంటూ 2/5. సో 37 ప్లస్ 113 అంటే 5 హౌ మెనీ టైమ్స్ 150, 30 2s ఎక్స్ వాల్యూ ఎంత 60, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ డాటర్ బిఫోర్ 3 years. ఫాదర్ 3 years ago అలాగే డాటర్ 3 years ago. ఎంత ఇచ్చారు రేషియో 3:1. అండ్ రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్టర్ 3 years విల్ బి, ఫాదర్ 3 years తర్వాత డాటర్ 3 years తర్వాత రేషియో ఎంత 17:7. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ప్రెసెంట్ ఏజెస్. ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం 5 3s 5 1s. క్వశ్చన్లో అడిగింది ఏంటి ప్రెసెంట్ రేషియో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి 2 పార్ట్స్. ఎందుకని 6 years వలన. మరి 6 years కి 2 పార్ట్స్ అయితే 3 years కి ఎంత 1 పార్ట్. ఇక్కడ నుంచి మనకి ప్రెసెంట్ రేషియోకి వెళ్ళాలంటే ఎన్ని ఇయర్స్ తగ్గాలి 3 years తగ్గాలి. 3 years అంటే ఎన్ని పార్ట్స్ తగ్గాలి 1 పార్ట్. 17 నుంచి 1 తీసేస్తే 16, 7లో నుంచి 1 తీస్తే 6. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 8:3, ఆప్షన్ సి. మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేయనక్కర్లేదు. 2 పార్ట్స్ అంటే 6 years కదా, 1 పార్ట్ అంటే ఎంత 3 years. 3 years బ్యాక్ వెళ్ళాలంటే 1 పార్ట్ తీసేయండి, లేదా 3 years ఎక్కువ నుంచి 3 years ముందుకు వద్దామనంటే 1 పార్ట్ ముందుకు రండి. 15 + 1 అంటే 16 అవుతుంది, అలాగే 5 + 1 అంటే 6 అవుతుంది. రేషియో ఏమవుతుందంటే 8:3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. రామ్ కవర్డ్ 1/3 of his journey at 15 km/h and the remaining at y km/h. Find the value of y if Ram's average speed for the entire journey is 18 km/h. అయితే నేను యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ నేను 3D అనుకున్నా, టోటల్ డిస్టెన్స్ ఏమనుకున్నాను 3D అనుకున్నాను. అందులో 1/3 అంటే ఎంత d. ఏ స్పీడ్తో 15 km/h. ఇంకా మిగతాది ఎంత 2D. ఏ స్పీడ్తో y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు 18 అన్నారు. ఓకేనా. సో అయితే ఫైనల్గా కింద d కామన్ తీసుకున్నాను. 3తో 3 హౌ మెనీ టైమ్స్
6 టైమ్స్. కింద d కామన్ తీసి ఏమని రాయొచ్చు, y ప్లస్ 15 2s are 30 డివైడెడ్ బై 15y ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు, ఇక్కడ dd క్యాన్సిల్ అయిపోద్ది, dd క్యాన్సిల్ అయిపోయి 15y పైకి తీసుకెళ్ళండి, ఆ y ప్లస్ 30 ఇటు తీసుకెళ్ళండి, 6y ప్లస్ 6 3s are 180. దాని నుంచి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 9y ఈజ్ ఈక్వల్స్ టు 180 అయితే y వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత 20, ఆప్షన్ బి 20 km/h. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ఇన్ 3D ఎందుకు అనుకున్నానంటే 1/3 చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. 2 dice are thrown simultaneously. Find the probability of getting a sum greater than or equals to 9. Greater than or equals to 9 అంటే 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. 12 కావాలంటే, 11 కావాలంటే, 10 కావాలంటే, 9 కావాలంటే 4. ఇవన్నీ పాసిబిలిటీస్. 12 కావాలంటే 6, 6 ఒకటి, 11 కావాలంటే 6, 5, 5, 6, 10 కావాలంటే 5, 5 ఒకటి, 4, 6 ఒకటి, 6, 4 ఒకటి. అలా మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను కదా, గుర్తుపెట్టుకునే విధానం. మనం మినిమం పాసిబుల్ సమ్ ఎంత అంటే 2, 3, 4, 5, 6, 7, తర్వాత 8, 9, 10, 11, 12. 2 రావాలన్నా 12 రావాలన్నా పాసిబిలిటీ ఎంత అంటే 1, ప్రాబిలిటీ ఎంత అంటే 1/36. ఇదైతే 2, ఇదైతే ఎంత 3, ఇదైతే 4, ఇదైతే 5. సమ్ 7 కావాలంటే 6, ప్రాబిలిటీ కావాలంటే బై 36 చేస్తారు. ఇక టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని వస్తున్నాయి, 6 + 4 10, 10 డివైడెడ్ బై 36, 10 డివైడెడ్ బై 36 అంటే ఆన్సర్ ఏమవుతుంది 5/18, ఆప్షన్ సి. అదైనా ఆల్రెడీ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు అని. మీకు సమ్ 4 కావాలంటే ఒకటి తగ్గించేస్తారు 3/36, సమ్ 5 కావాలంటే 4/36, సమ్ 6 కావాలంటే 5/36, సమ్ 7 కావాలంటే 6/36. మళ్ళీ 12 దగ్గర నుంచి ఇవి మళ్ళీ ఉల్టా అవుతాయి. 12 అయితే 1/36, 11 అయితే 2/36, 10 అయితే 3/36 అలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. 75లో ఏమన్నారంటే 2 pipes కెన్ ఫిల్. సో ఒక పైపు 20 minutes లో ఫిల్ చేయగలదు, ఇంకొక పైపు 24 minutes లో ఫిల్ చేయగలదు. రెండింటికి ఎల్సిఎం ఎంత చెప్పండి, 120 తీసుకుంటే ఇది 6, ఇది 5. అండ్ ద వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ ద 5 gallons per minute, all 3 pipes వర్కింగ్ టుగెదర్. 3 కలిపి ఎంత టైంలో చేయగలవు 15. అంటే ఇది ఏమవుతుంది 8. ఇది ఏంటంటే ఫస్ట్ పైప్ అనుకోండి ఏ అనుకోండి, ఇది సెకండ్ పైప్ అనుకోండి బి అనుకోండి, ఇదేంటి ఏ బి, అలాగే వేస్ట్ పైప్ నేను ఎల్ అనుకున్నాను. మరి దీని నుంచి ఎల్ ఎఫిషియన్సీ వాల్యూ ఏమని చెప్పొచ్చు, 8 - 6 + 5. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ తీస్తేనే కదా ఎల్ ఎఫిషియన్సీ వస్తుంది. 6 + 5 11, 8 - 11 అంటే -3. -3 parts per minute. ఎల్ ఎఫిషియన్సీ ఎంత -3 parts per minute. అది మన క్వశ్చన్లో ఎంత అన్నారు, వేస్ట్ పైప్ ఎంత బయటికి పంపిస్తుంది అన్నారు, 5 gallons per minute. అంటే 3 parts వాల్యూ ఎంత 5 gallons. క్వశ్చన్ అడిగింది ఏంటి, కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎన్ని పార్ట్స్ అనుకున్నాం 120 parts. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. మరి 5ని దేంతో మల్టిప్లై చేయాలి, 5 40s are 200 gallons. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ 200 gallons. 3 parts per minute ని 5 gallons per minute కి ఈక్వల్ చేస్తే 3 parts వాల్యూ 5 gallons. మనం టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అనుకున్నాం అంటే 120 gallons అనుకున్నాం, అదే 120 parts అనుకున్నాం. 120 parts వాల్యూ ఎంత అంటే 200 gallons. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. A man rows 20 km/h in still water. He finds that it takes 16 hours more in upstream than the time taken in still water. Find the speed of the current if distance covered by him is 320 kilometers. 320 kilometers ఫస్ట్ ఎందులో వెళ్తున్నాడు, a man rows 20 km/h in still water. He finds that it takes 16 hours more. ఎందులో upstream. Upstream speed అంటే బోట్ స్పీడ్ ప్లస్ బోట్ స్పీడ్ మైనస్ బోట్ స్పీడ్ ఎంత మైనస్ సిఎస్ మైనస్ అదే 320 kilometers ఎందులో వెళ్ళడానికి, then the time taken in still water. In still water వెళ్ళాలంటే ఏ స్పీడ్ కావాలి, స్టిల్ వాటర్ వెళ్ళాలంటే ఏ స్పీడ్ కావాలి
బోట్ స్పీడ్ కావాలి. బోట్ స్పీడ్ ఎంత 20 ఈజ్ ఈక్వల్స్ ఎంత అన్నారు 16 అన్నారు. 20 తో 20 హౌ మెనీ టైమ్స్ 16 టైమ్స్. 320 డివైడెడ్ బై 20 మైనస్ CS ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 16 32 క్యాన్సిల్. 10 ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ CS ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమని చెప్పొచ్చు 10. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 10 km/h. క్వశ్చన్ అక్కడ డౌన్ స్ట్రీమ్ అనలేదు, స్టిల్ వాటర్ అన్నారు. టైం టేకెన్ ఇన్ అప్ స్ట్రీమ్ మైనస్ టైం టేకెన్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 hours. అది నేను రాశాను. 320 డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ 320 డివైడెడ్ బై బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 16 hours రాశాను. దాని నుంచి CS వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 10 km/h. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 to 80. డిఐయా కేసరి డిఐయా చూద్దాం డేటా ఏమి ఇచ్చారో. In the year 2020, a certain number of students who cleared 3 different exams, that is SBI, RRB, IBPS from Chennai. The ratio of the number of students who cleared SBI and IBPS. Venn diagram draw చేద్దామా? ఫస్ట్ ఇది SBI తీసుకున్నాను, తర్వాతది RRB తీసుకున్నాను, తర్వాతది IBPS తీసుకున్నాను. అయితే క్వశ్చన్లో మనకి ఇక్కడ చూడండి ఏమన్నారంటే ఈ రేషియో 8:9 అనేది SBI ఓన్లీయా SBIయా? SBI IBPS అంటే SBIని 9x అనుకుంటే IBPS ఏమవుతుంది? SBIని 8x అనుకుంటే IBPS ఏమవుతుంది? 9x అవుతుంది. The number of students who cleared both RRB and IBPS, both RRB IBPS అంటే ఈ రెండు కదా వస్తాయి, ఓన్లీ అనలేదు కాబట్టి ఇది తీసుకోవాలి. తర్వాత the ratio of the number of students who cleared only SBI and only IBPS, ఓన్లీ SBI ఓన్లీ IBPS అన్నారు. అది నెక్స్ట్ తీసుకుందాం ఆగండి, ఎందుకంటే ఇక్కడ 8x ఆల్రెడీ 9x అనుకున్నాం కదా, ఇది x అనుకున్నాను 6y అనుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్. The number of students who cleared SBI exam is, SBI exam క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది చూడండి. The number of students who cleared the SBI exam is 20% less than the number of students who cleared the RRB exam. మరి RRB ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది తెలియదు కదా. అయితే SBI ఎగ్జామ్ ఇక్కడ 20% లెస్ దేనికన్నా RRB కన్నా. మరి ఇప్పుడు నేను RRBని 10x అనుకోవచ్చా? ఎందుకంటే RRBని 10x అనుకుంటే SBI అంతకన్నా 20% లెస్. అంటే ఎంత పర్సెంటేజ్? 80% వాల్యూ 8x అయితే 100% వాల్యూ ఎంత? అర్థమైందా? SBI అనేది RRB కన్నా 20% లెస్ అంటే 80% కదా. 80% వాల్యూ మనం ఇది 80x అనుకుందాం మన కన్వీనియంట్ కోసం. అప్పుడు ఇదేమవుతుంది? అది 80x అనుకుంటే ఇదేమవుతుంది? అప్పుడు ఇదేమవుతుంది? 90x. ఇప్పుడు ఓకేనా? తర్వాత 45% of the students cleared only the SBI exam out of the students who cleared SBI మొత్తం ఎంతమంది క్లియర్ చేశారు? 80x. అందులో ఎంత పర్సెంటేజ్? 45. 80x లో 50% అంటే 40, 5% అంటే 4, 40 - 4 అంటే ఇది ఎంత అవుతుంది? 36x అవుతుంది. ఓకేనా? ఇది ఎంత అవుతుంది అంటే 36x. తర్వాత the number of students who cleared all 3 exams ఎంత? ఇది డైరెక్ట్ నెంబర్ మనకు తెలిసి ఇది ఎంత? 120. మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 200 అనేది ఏంటి? the number of students who cleared both RRB and IBPS. ఈ రెండు కలిపి 200 అన్నారు కదా. ఇది ఆల్రెడీ 120 అయితే ఇది ఏమవుతుంది? 80 అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ the number of students who cleared only IBPS exam is 75% more than the number of students who cleared all 3 exams. All 3 exams ఎంత? 120 కదా. 120 కన్నా 75% ఎక్కువ. 75% అంటే 3/4 పార్ట్. 3/4 పార్ట్ అంటే ఎంత? 90 ఎక్కువ. ఇప్పుడు 120లో 75% అంటే 50% 60,
25% 30, 60 plus 30 90, 120 కన్నా 90 ఎక్కువ అంటే ఇదేమవుతుంది 210 అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది 210 అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా డేటా ఉందా? ఇక్కడ 6:7 ఇది వాడలేదు, అదొకటే వాడలేదు, ఇంకా మిగతావన్నీ వాడినట్టే మనం. అయితే ఇక్కడ 6:7 అనేది చూడండి, రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్డ్ ఓన్లీ ఎస్బీఐ అది ఎంత 36x అండ్ ఓన్లీ ఐబీపీఎస్ ఎగ్జామ్, ఓన్లీ ఐబీపీఎస్ ఎంత ఇక్కడ 6x వాల్యూ 36x అయితే 7x వాల్యూ ఎంత అవుతుంది 7/6 ఇది 42x వాల్యూ. మరి x వాల్యూ ఎంత చెప్పండి, దాని నుంచి x వాల్యూ ఎంత 42x is equals to 210 అయితే x వాల్యూ ఎంత 90x వాల్యూ 9 5 100x వాల్యూ 500, తర్వాత 80x వాల్యూ 400. ఇప్పుడు ఇది మొత్తం కలిపి 450, 120 plus 80 200, 200 plus 210 410 అంటే ఇదేమవుతుంది 40, 36x అంటే 36 into 5 180, ఇది మొత్తం కలిపి 400, 180 plus 40 plus 120, 180 plus 120 300, 300 plus 40 అంటే ఇదేమవుతుంది 60, తర్వాత 120 plus 80 200, 200 plus 60 260 ఇదేమవుతుంది 240. మనకు కావాల్సిన డేటా మొత్తం వచ్చింది. అయితే క్వశ్చన్ నెంబర్ 77 చూద్దాం. 77లో ఏమన్నారు చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్డ్ ఓన్లీ ద ఆర్ఆర్బి ఎగ్జామ్. ఓన్లీ ఆర్ఆర్బి ఎంత 240, హూ క్లియర్ బోత్ ఎస్బీఐ అండ్ ఆర్ఆర్బి. ఎస్బీఐ అండ్ ఆర్ఆర్బి అది 60 కాదు, ఓన్లీ అని అనలేదు, 60 plus 120 180, ఫైనల్గా 80తో 80 కొద్ది 6తోనా 6 4s are 6 3s are 4:3 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78లో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్డ్ ఎగ్జాక్ట్లీ 2 ఎగ్జామ్స్. ఎగ్జాక్ట్లీ 2 ఎగ్జామ్స్ అంటే 60 plus 40 100, 100 plus 80 180 is how much more than the number of students who cleared both SBI and IBPS but not RRB. SBI IBPS ఎంత 40, 180 లో నుంచి 40 తీస్తే ఆన్సర్ ఎంత 140, ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. if the number of students who cleared the RBI exam, RBI ఇక్కడ లేదు మనకి కొత్తగా ఇచ్చారు, 16.66% less than the number of students who cleared the IBPS exam. who cleared the IBPS exam. IBPS exam ఎంతమంది క్లియర్ చేశారు 450 మెంబర్స్ క్లియర్ చేశారు, అందులో 16.66% లెస్ అంటే ఏమని రాయొచ్చు 5/6. రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ క్లియర్డ్ ఆర్బీఐ ఎన్ని పార్ట్స్ ఏమన్నారు 5 parts. అందులో ఎవరు కావాలి గర్ల్స్ కావాలి, గర్ల్స్ అంటే ఎన్ని పార్ట్స్ 2 parts. 5 5 క్యాన్సిల్, 6 తో 6 7s are 42, 6 5s are 30, 75 2s are. ఆన్సర్ ఏమవుతుంది 150 ఆప్షన్ సి. అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్, the ratio of the number of students who cleared both SBI and IBPS in the year 2021 కోసం మాట్లాడుతున్నారు. మన డేటా మొత్తం ఏ ఇయర్ ది 2020ది. చూడండి who cleared both SBI and IBPS. SBI and IBPS ఎంత చూడండి 40 plus 120, 40 plus 120 అంటే ఎంత 40 plus 120 అంటే 2020ది 8 parts వాల్యూ ఎంత 160, మరి 9 parts వాల్యూ ఎంత 180. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్ బోత్ ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్ ఇన్ 2021. అదే మనకి ఏమొచ్చింది నన్ ఆఫ్ దీస్ లేకపోతే 9 మల్టిపుల్ డైరెక్ట్ తీసుకునే వాళ్ళం, ఒకటే ఆప్షన్ ఉంది కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేయాల్సి వచ్చింది. సో 8 parts వాల్యూ 160 అయితే 9 parts వాల్యూ ఎంత 180.